ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక దొంగ వెన్నెల రూమ్లోకి వస్తాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల పడుకోవడంతో దొంగతనం చేయడానికి బయలుదేరాడు. అది చూడగానే అక్కడున్న వెన్నెల అయితే, ఎవరు నువ్వు? దొంగతనంగా నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? ఏం దొంగలించాలనుకుంటున్నావు? అయినా నా రూమ్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యం రా అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న దొంగ అయితే, అయ్యో దొరికిపోయానే, ఇప్పుడు ఎలా తప్పించుకోగలను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల ఒక్కసారిగా లేచి, ఆగురా నువ్వు, ఆగు, ఎవర్రా నువ్వు అని చెప్పేసి తనని గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. ఆ దొంగ తన చేతుల్లో నుండి జారిపోయి పరిగెత్తుకుంటూ ఉంటాడు. అది చూసిన వెన్నెల అయితే, ఎలాగైనా సరే పట్టుకోవాలి అని చెప్పేసి అక్కడున్న ఫ్లవర్ వాజ్ని తీసుకొని గట్టిగా విసిరేస్తూ ఉంటాడు. అది వెళ్ళి అతనికి దొంగకైతే ఒక్కసారిగా పడిపోతూ ఉంటాడు. దాన్ని చూడగానే అక్కడున్న వెన్నెల అయితే, ఇప్పుడు వీడిని పట్టుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ కిందకి వస్తుంది. ఇంతలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి, ఎవరు ఈ దొంగ, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మొత్తం జరిగే విషయం కూడా అయితే వెన్నెల చెబుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ అయితే, లేవు అని చెప్పేసి అతన్ని లేపుతూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న దొంగ అయితే ఇంతకి లేవకపోవడంతో, అయ్యయ్యో ఇప్పుడు వీడు చనిపోయాడు, అదేంటే వెన్నెల అలా చంపేశావే అని చెప్పేసి అందరూ అడుగుతారు. ఆ మాట వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ అయితే, దొంగని పోలీసులకు పట్టించాలి, కానీ నువ్వే చంపేస్తే ఎలా చెప్పు అని చెప్పేసి వెన్నెలని అడుగుతూ ఉంటారు. ఆ మాట వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.